నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు మనీ అండ్ వెల్త్లో ఎక్స్పర్ట్, సైకాలజిస్ట్, లైఫ్ కోచ్, బిజినెస్ కోచ్, ఇంకా వెల్త్ కోచ్, అదేవిధంగా NLP డాక్టర్ మధురిమా రెడ్డి గారు. మధురిమా రెడ్డి గారు డబుల్ డాక్టరేట్ చేశారు. సో వెల్త్ అండ్ మనీకి సంబంధించి ఎలాంటి టూల్స్ కావాలి, ఎలాంటి టెక్నిక్స్ కావాలి, ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ మనకు అందించడం కోసం ప్రస్తుతం మేడం మనతోనే ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ మ్యామ్. మ్యామ్, మనీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో విమెన్ మనీ విషయంలో ప్రత్యేకంగా కీలక పాత్ర పోషించేది ఒక మహిళ కదా. సో అది హౌస్ వైఫ్లు కానివ్వండి, ఇప్పుడు అంతా ఎంప్లాయీస్ ఉంటున్నారు, ఎవరైనా సరే. అసలు విమెన్ ఎలాంటి కేర్ తీసుకోవాలి మనీ విషయంలో? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఉమెన్ కి ఎంటైర్ ఉమెన్ వరల్డ్, ఉమెన్హుడ్, మీ అందరికీ చెప్పేది ఏంటి అని అంటే అండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చిన్నప్పటి నుంచి, ఫస్ట్ కమింగ్ టు ద పేరెంట్స్ లోనే ఉమెన్ అండ్ మెన్ ఇప్పుడు కొంచెం మన 100 years ముందుకి, ఒక 20 years ముందుకి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి. సో ఇంకా కొంచెం మార్పులు వచ్చి వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి ఉమెన్ కి కూడా మనీ గురించి ఎడ్యుకేషన్ ఇవ్వడం ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ లిటరసీ అంటే మనం స్కూల్ కి, కాలేజ్ కి అన్నిటికీ పంపిస్తున్నాం, ఇప్పుడు ఎడ్యుకేట్ చేస్తున్నాం ఉమెన్ ని. వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ కూడా తీసుకుంటున్నారు, కెరియర్ ఓరియంటెడ్ గానే చేస్తున్నారు. చాలా మంది ఫ్యామిలీస్ లో 50% చేంజెస్ వచ్చింది అన్నిట్లో. కానీ ఈ ఫైనాన్షియల్ లిటరసీ అనేది కూడా చాలా ముఖ్యం చిన్నప్పటి నుంచి. స్కూల్ అయిపోయినప్పటి నుంచి, ఆ స్కూల్లో కూడా నార్మల్ ఇంట్లో మామూలు టాక్ లో ఇన్వాల్వ్ చేయండి. ఉమెన్ ఎప్పుడు గ్రో అవుతారంటే వెన్ యూ ఇన్వాల్వ్ దెమ్ ఆన్ ఇంటెలెక్చువల్ కన్వర్సేషన్. మనం చాలా చోట్ల ఫైట్ చేస్తుంటాం, అది కావాలి, రైట్స్, నాకు ఈక్వాలిటీ కావాలంటే. ఈక్వాలిటీ మీన్స్ వర్డ్ ఇస్, ఇట్స్ నాట్ దట్ నేను నీకంటే ఎక్కువ అనేసి పబ్స్ కి వెళ్ళడము, లేకపోతే క్లబ్స్ కి వెళ్ళడము, స్మోకింగ్, డ్రింకింగ్ చేయడము, ఎట్లా పడితే ఎట్లా తిరగడము, ఇవి కాదు ఈక్వాలిటీ అంటే. ఇట్ డజంట్ హ్యావ్, అవన్నీ నెగటివ్ ఇంపాక్ట్, నెగటివ్ ఎమోషన్స్ వల్ల, అది రాంగ్ మిస్కాన్సెప్షన్ వల్ల జరిగేటివి ఇవన్నీ. రైట్ ఎడ్యుకేషన్ ఇస్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ యువర్ మైండ్ దట్ ఉమెన్ మెన్ అంటే లైక్ ఇట్స్ నాట్ అబౌట్ మోర్ ఆర్ లెస్ అండ్ ఆల్. లైక్ ఒక బ్రదర్ కి సిస్టర్ ఈక్వల్, బ్రదర్ అట్లా, నేను నీకు బ్రదర్, నాకు నువ్వు సిస్టర్, ఇలా టైప్ ఈక్వల్. హస్బెండ్ వైఫ్ కూడా నాట్ మోర్ ఆర్ లెస్, ఇట్ ఈస్ లైక్ దట్. ఈక్వల్ కన్వర్సేషన్ అంటే ఇంటెలెక్చువల్ కన్వర్సేషన్స్ ఎంత ఎక్కువ ఉంటాయో చిన్నప్పటి నుంచి, లైక్ ఏ దాంట్లో ఉన్నా హర్ ఒపీనియన్ షుడ్ మ్యాటర్, ఉమెన్ గర్ల్ ఒపీనియన్ షుడ్ మ్యాటర్ లాగా ఉండాలి. పేరెంట్స్ కూడా తన ఒపీనియన్ కూడా వాల్యూ ఇచ్చేలా ఉంటే వాళ్ళు గ్రో కావడం కాన్ఫిడెన్స్ తో పెరుగుతుంది. ఇట్ కమ్స్ ఇన్ ద మైండ్ సెట్. అక్కడ నుంచి వాళ్ళకు నేను చెప్పింది మా అమ్మ నాన్న వింటున్నారు, నేను చెప్పిన ఒపీనియన్ కి వాల్యూ ఉంది, ఇలాంటివి ఫామ్ అవుతే వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మీకు ఈ స్కూల్స్, కాలేజ్ లో దేంట్లో రాని కాన్ఫిడెన్స్ దానిలో వల్ల వస్తుంది. అంతేగాని అమ్మాయి అన్నా, గర్ల్ చైల్డ్ అన్నా ఏదో ఒక బొమ్మ కొనిచ్చడం, ఒక డ్రెస్ కొనిచ్చడం, ఒక చాక్లెట్ కొనిచ్చడం వరకు కాకుండా పరిమితము. చిన్నప్పటి నుంచి వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఇంటెలెక్చువల్ టాక్. డోంట్ ప్యాంపర్ దెమ్ టు దట్ సో బార్బీ డాల్ లాగా అట్లా కాకుండా ఇలాంటి ఇంటెలెక్చువల్ కన్వర్సేషన్ నంబర్ 1. ఉమెన్ ప్రతి ఒక్కరికి, పేరెంట్స్ కి ఇది ప్రత్యేకంగా చెప్పేది. నేను ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ లో కూడా చాలా చెప్తుంటాను. ఒక సజాలాగా కాకుండా పేరెంట్స్ ఒక మజాలాగా పెంచండి అని పిల్లల్ని. అది ఒక ఆర్ట్, అందుకనే ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆర్ట్ టు పేరెంట్. సెకండ్, దిస్ ఇస్ ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్, ఐఎమ్ టెలింగ్ యూ ఆన్ దట్. నెక్స్ట్ వన్ ఇస్, నో మ్యాటర్ వాట్ యువర్ ఫాదర్ ఇస్, మీ నాన్నగారు ఏం చేస్తున్నా ఫైనాన్షియలీ, మీ బ్రదర్స్ ఏం చేస్తున్నా, ఆఫ్టర్ యూ గెట్ మ్యారీడ్ మీ హస్బెండ్ ఏం చేస్తున్నా కూడా, ఎంత సంపాదించినా వాళ్ళు, ఇప్పుడు సంపాదనలో కంపారిజన్ అంటూ ఉండదు, హస్బెండ్ వైఫ్ ఇవన్నీ, వాళ్ళందరూ ఏదన్నా ఉన్నాయండి. కానీ ఫర్ యూ టు అండర్స్టాండ్, యూ షుడ్ ఆల్సో గ్రో ఇన్ ఫైనాన్షియల్ క్వాడ్రంట్. తర్వాత మీరు ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ ఉండడం అనేది చాలా ముఖ్యం. సూపర్. ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ ఉండడం అంటే యూ డెవలప్ సమ్ సార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ. మీరు కూడా ఒక వాల్యూ బేస్డ్ ఉంటుంది లైఫ్ కూడా, మీకు రెస్పెక్ట్ ఉంటుంది, దానివల్ల కాన్ఫిడెన్స్ ఉంటుంది. యూ నో బెటర్ టు హ్యాండిల్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద లైఫ్. ఫ్యామిలీలో మనీ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంటుంది. సో ఎవ్రీ మంత్ బడ్జెట్, క్యాష్ ఇన్ఫ్లో, అవుట్ఫ్లో ఏంటి, ఎంత మనకు వస్తుంది సంపాదన, ఎంత ఖర్చు పెడతాము, ఎంత మన అవుట్ఫ్లో ఏంటి, అంటే బయట ఖర్చు పెట్టడంనే అవుట్ఫ్లో అంటాం. ఇన్ఫ్లో అంటే మనకి ఎంత వస్తుంది, శాలరీ ఎంత వస్తుంది. అంటే కొంతమంది ప్రాబ్లమ్స్ ఏంటంటే మనీలో వచ్చే ప్రాబ్లమ్స్, వాళ్ళకి ఎంత వస్తే అంత అయిపోతుంటుంది. ఎందుకంటే ఈ ప్లానింగ్ అనేది ఉంటుంది ఫైనాన్షియల్ క్వాడ్రంట్లో. క్యాష్ ఇన్ఫ్లో, అవుట్ఫ్లో ఒకటి వస్తుంది. ఫస్ట్ ఇన్ఫ్లో, అవుట్ఫ్లో. తర్వాత అసెట్స్ అండ్ లయబిలిటీస్. మనకు అసెట్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి అని తెలియాలి. అసెట్స్ అంటే మనకు దానివల్ల ఉపయోగపడేటివి, మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాం, రియల్ ఎస్టేటా, ఏదైనా కొంటాం, ఇల్లు, అవన్నీ దీన్ని అసెట్స్ అంటాం. సో దానిలో కూడా మళ్ళీ వేరియేషన్స్ ఉంటుంది. లయబిలిటీస్ అంటే డెట్స్ ఉండొచ్చు, బ్యాడ్ డెట్స్ ఉండొచ్చు, పేమెంట్స్ ఎక్కువ వెళ్ళడం, బయటికి ఈఎంఐస్ ఎక్కువ పే చేయాలి, లోన్స్ ఎక్కువ చేస్తాం, ఇవన్నీ లయబిలిటీస్ కిందకు వస్తుంది. మంత్లీ మనం తీసుకొని ఇచ్చేస్తూ ఉండాలి, పంపిస్తూ, అవి ఇవి ఇలాంటివి ఉంటాయి. సో ఫైనాన్షియలీ లిటరసీ ఉంటే చిన్నప్పటి నుంచి ఇవన్నిటిలో ఉంటుంది.
వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది. లేదంటే అబ్బా ఇది ఫైనాన్సెస్ నేను మేనేజ్ చేయను, ఖర్చు పెట్టడమే నేను చేస్తాను, నా షాపింగ్ కి, నా బట్టలకు, నా చీరలకు, నగలకు, షాపింగ్ అంటే నాకు ఎక్కువ ఎంజాయ్మెంట్ అంటారు అమ్మాయిలు. చాలా మంది ఉమెన్, వెన్ ఐ కౌన్సిల్ దెమ్, కోచ్ దెమ్, నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం మేడం, ఇలా వెళ్ళి స్పెండ్ చేయడం చాలా ఇష్టం అంటారు. అదంతా మా హస్బెండ్ చేసుకుంటారు, మా హస్బెండ్ చేస్తారు అవన్నీ, డబ్బులు సంపాదించడం ఇవన్నీ నాకు ఏమీ తెలీదు, నేను ఉట్టి డబ్బులు తీసుకుని వెళ్ళి చేస్తాను అంటుంటారు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకు ఇష్యూస్ వచ్చినప్పుడు దే డోంట్ నో హౌ టు ఫిక్స్ ఇట్. ఇష్యూస్ వచ్చినప్పుడు, ఇష్యూస్ రానంత వరకు బాగానే ఉంటుంది లైఫ్ లో, ఇష్యూస్ వచ్చినప్పుడు దే డోంట్ నో హౌ టు ఫిక్స్ ద థింగ్స్. అక్కడ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోయి డైవర్స్ వరకు వస్తుంది. ఓకే మేడం, అసలు ఇంట్లో రెస్పాన్సిబుల్ అంటే మనీ ఖర్చు పెట్టేది మొత్తం ఇంటికి సంబంధించి మేల్ చూసుకోవాలా, ఫిమేల్ చూసుకోవాలా, అంటే వైఫ్ చూసుకోవాలా, హస్బెండ్ అంటే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇద్దరికి సమానంగా ఉండాలండి. రోల్స్ అండ్ రెస్పాన్స్ అంటే ఎవరు స్ట్రెంగ్త్ ఎక్కువను దాంట్లో, దాన్ని బట్టి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ డివైడ్ చేయొచ్చు. తర్వాత ఫైనాన్సెస్ అనేది ఐ ఫీల్ స్ట్రాంగ్లీ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి అవేర్నెస్ ఉండడం ఇంపార్టెంట్. ఇద్దరికి దే షుడ్ హ్యావ్ ద అవేర్నెస్. అంటే ఇలా మనం దీనికి చేస్తున్నాము, దీనికి ఇక్కడికి వెళ్తుంది, మన లయబిలిటీస్ ఇవి, మన అసెట్స్ ఇవి, ఇలాంటి ఎడ్యుకేషన్ ఉమెన్ కూడా ఇస్తే బెటర్. అన్లెస్ అంటిల్ దే ఆర్ అబ్సల్యూట్లీ అన్అవేర్, వాళ్ళకి అసలు లిటరసీ లేదు, ఇలిటరేట్స్ ఉన్నారు మైండ్ లో, వాళ్ళకి ఏమీ తెలియదు అంటే తప్ప, అదర్వైజ్ అయినా కూడా ఐ ఫీల్ దట్ దే షుడ్ బి ఇన్వాల్వ్డ్. దే షుడ్ బి ఇన్వాల్వ్డ్. జనరల్ గా వాళ్ళకి కూడా అవేర్నెస్ ఇస్తే బెటర్. మేల్స్ అనేది అంటే మనీ సంపాదించి అలా వదిలేస్తారు, ఫీమేల్స్ కొంచెం కేర్ తీసుకుంటారు, వైఫ్ అనేది ఉంటుంది కదా. సో ఓకే, సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వాట్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ హౌ ఆర్ యూ ఫిక్సింగ్ ద థింగ్స్. నీ ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా కూర్చొని సొల్యూషన్స్ గురించి ఆలోచించి ఎలా ఫిక్స్ చేస్తున్నారు అది. తర్వాత ఫైనాన్షియల్ అవేర్నెస్ రోజు రోజు పెరగాలి. అండ్ దేర్ ఇస్ నథింగ్ దట్ ఈ రోజా రేపా అని కదా, ఏ ఏజ్ లోనే స్టార్ట్ చేయొచ్చు. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు డూ. ఉమెన్ కూడా వాళ్ళకు చదువుతో సంబంధం లేదండి, ఈ మధ్యలో ఏ చదువు చదివినా కూడా ఎన్నో చేసుకోవచ్చు. సో అన్లెస్ అంటిల్ యు ఆర్ వెరీ క్లియర్ అబౌట్ యువర్ ప్యాషన్ అండ్ పర్పస్, ఏ చదువుతోనైనా మీరు స్టార్ట్ చేయొచ్చు. మీరు ఇంటర్ తర్వాత స్టార్ట్ చేయొచ్చు, ఈవెన్ జాబ్ చేస్తూ కూడా మీరు లైక్ చదువుతూ కూడా పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ తర్వాత కూడా స్టార్ట్ చేయొచ్చు, ఈవెన్ 20s లో స్టార్ట్ చేయొచ్చు, 30s లో. దేర్ ఇస్ నథింగ్ లైక్ ఈ రోజు నా ఏజ్ ఇంత, నేను ఇట్లా చేయగలనా అనుకుంటుంటారు చాలా మంది ఉమెన్. అట్లా ఒక లిమిటే లేదండి ఏజ్ కి. ఎనీ టైమ్ యూ కెన్ స్టార్ట్ అండ్ యూ కెన్ బికమ్ వెరీ పవర్ఫుల్ ఇన్ యువర్ వెల్త్ అండ్ మనీ కాన్సెప్ట్. నాకు బుక్ నేను ఇప్పుడు రానున్న 1.5 month లో అమెజాన్ లో ఉంటుందండి. ద అవేకనింగ్ అని ఒక బుక్ రాశాను. ఐ హావ్ ఆథర్డ్ ఏ బుక్ అండ్ సునీత సింగర్ గారు ఫార్వర్డ్ ఇచ్చారు. తర్వాత నా పర్సనల్ కోచెస్ లైక్ బ్లేర్ సింగర్ ఇంటర్నేషనల్ ట్రైనర్ ఇచ్చారు మెసేజ్, జయేష్ రంజన్ గారు ఇచ్చారు, ఇలా చాలా మంది గొప్ప వాళ్ళు కూడా ఇచ్చారు మెసేజ్ ఆ బుక్ కి. ఆ బుక్ లో ఒక 11 chapters బుక్ అండి అది. ద అవేకనింగ్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద బుక్. ఆ బుక్ లో 11 different కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒక చాప్టర్ ఈస్ టోటలీ ఆన్ మనీ అండ్ వెల్త్. ఓకే, సో అది మీరు అందరు చదవండి, తర్వాత యూ విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్ అబౌట్ లాట్ అబౌట్ డెప్త్ దాంట్లో. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. అంటే విమెన్స్ కి అవేర్నెస్ చాలా చక్కగా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్తే. నమస్తే. సో చూసారు కదండి, నిజంగా అంటే విమెన్ అసలు ఏం చేయాలి, చిన్నప్పటి నుంచి విమెన్ అంటే ఒక అమ్మాయిని పెంచే విధానం ఎలా ఉండాలి, ఏ విధంగా పెంచాలి, ఇలాంటి ఎన్నో అంశాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో బ్యూటిఫుల్ వీడియోతో, మరో మనీ అండ్ వెల్త్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సెలవు, నమస్తే.